హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 రాసి వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి అయితే తెలంగాణలో చూద్దాం. ప్రజెంట్గా తెలంగాణలో అయితే ఒక లోకల్ ఇష్యూ అనేది నడుస్తుంది. దానికి సంబంధించి కోర్టులో అయితే కేసు ఉంది. అది జూన్ 2న దానికి సంబంధించిన హియరింగ్ అయితే ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్గా కాబోతుంది. సో ఆ రోజు మాత్రం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తెలుస్తుంది. అండ్ అదేవిధంగా తెలంగాణలో టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, అండ్ ఎంత లోకల్ ర్యాంక్కి 2024లో కట్ అయ్యాయి. సో ఈ లోకల్ ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ర్యాంక్స్ ఈసారి కూడా ఆల్మోస్ట్ అలానే కట్ అవుతాయి. సో మార్క్స్ అయితే మారుతాయి, కానీ ర్యాంక్స్ అయితే మారవని మనం తెలుసుకున్నాం ఇంతకుముందే. సో ఈసారి సీట్స్ అండ్ టోటల్ కట్ ఆఫ్ ఎంత అయింది 2024, అండ్ అది ఏ ర్యాంకు పర్టికులర్ ఓపెన్ మెరిట్ లిస్ట్లో అనేది చూద్దాం. చూసే ముందైతే కౌన్సిలింగ్ అటెండ్ కాబోయే స్టూడెంట్స్ అంతా కూడా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. ఎవరికైనా పర్సనల్గా నా గైడెన్స్, మెంటర్షిప్ అండ్ తెలంగాణలో ఉన్న ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ గత కొన్ని సంవత్సరాలుగా రౌండ్ వైజ్గా ఎలా మారుతుంది అనే వెబ్సైట్ కావాలన్నా కూడా కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి ఈ రెండు ఆప్షన్ కోసం మాత్రమే మెసేజ్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి టోటల్ సీట్స్లో ఓపెన్ కేటగిరీ, ఓపెన్ అంటే ఏ క్యాస్ట్ అయినా వస్తుంది. మళ్ళీ ఓపెన్ కేటగిరీలో ఆల్మోస్ట్ టోటల్గా 2390 సీట్స్ అయితే ఉన్నాయి. ఓపెన్ క్యాస్ట్ ఓపెన్ కేటగిరీలో అంటే ఇందులో బీసీఏ, ఎస్సీ ఎవరైనా కూడా రావచ్చు ఓపెన్గా మార్క్స్ వచ్చిన వారు. అండ్ దీనికి కట్ ఆఫ్ అయితే 502 మార్క్స్ అయింది. చాలా హై కట్ ఆఫ్ లాస్ట్ టైం, అండ్ ఈసారి చాలా తగ్గుతుంది. మన కట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, మీరు అడిగే ముందు ఒకసారి 2-3 వీడియోస్ కిందికి వెళ్ళి చూడండి. 2025 యాక్చువల్గా ఎంత ఉండొచ్చు ప్రెడిక్షన్ అనేది చాలా క్లియర్గా వీడియోస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అది చూడండి. సో ఓపెన్లో 2390 సీట్స్ ఉన్నాయి. 502కి కట్ అయింది 2024లో, అండ్ ర్యాంక్ 4028. సో మెరిట్ లిస్ట్ పైన సరే టోటల్ 16,000 స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. సో కౌన్సిలింగ్లో మేము పార్టిసిపేట్ చేస్తామని రాయడం అయితే 40-50,000 అబోవ్ ఉంది. కానీ మేము కౌన్సిలింగ్కి వస్తామని చెప్పి డబ్బు కట్టి అప్లై చేసుకున్నవారు కేవలం 16,000. అందులో 4,028 వరకు ఓపెన్లో ర్యాంక్ వచ్చింది. డైరెక్ట్ 4,028 వరకు ఉన్న స్టూడెంట్స్కి అయితే ర్యాంక్ రావడం జరిగింది ఓపెన్ కేటగిరీలోనే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీసీ ఏ కేటగిరీకి ఉన్నటువంటి సీట్స్ 364 సీట్స్ అయితే ఉన్నాయి బీసీఏ కేటగిరీ. అండ్ దీని కట్ ఆఫ్ 419. 2024లోనే ఇంత ఉందంటే ఇప్పుడు చాలా తగ్గుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 80-90 మార్క్స్ మీరు కట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఈజీగా. అండ్ ర్యాంక్ 9552. సో 16,000 అప్లై చేసుకుంటే ఇంతవరకు వచ్చింది 9552 వరకు. సో బీసీఏకి కూడా ఈసారి చాలా మంచి ఛాన్స్. కాస్త తక్కువ మార్కులు వచ్చినా కూడా సీట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ బీసీబీకి ఉన్నటువంటి సీట్స్ 520 సీట్లు ఉన్నాయి. అండ్ కొంచెం కాంపిటీషన్ కూడా బీసీబీలో ఎక్కువగానే ఉంటుంది. 484 వరకు వచ్చింది. అండ్ ఓపెన్ మెరిట్ లిస్ట్లో 4973. సో 16,000 టోటల్ అప్లైడ్ లిస్ట్లో ఇంతవరకు అయితే రావడం జరిగింది బీసీబీకి. సో అంటే ఈ 4973 ఈ మెరిట్ లిస్ట్లో పొజిషన్ అన్నమాట. సో అక్కడి వరకు ఆ లోకల్ ర్యాంక్ వరకు అయితే వచ్చింది. ఈ లోకల్ ర్యాంక్ మీకు ఇప్పుడు ఎలా తెలుస్తుందంటే ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చిన తర్వాత స్టేట్ మళ్ళీ మిమ్మల్ని అప్లికేషన్ చేసుకో అంటుంది. అప్పుడు మీకు లోకల్ ర్యాంక్ అయితే వస్తుంది. సో మనకు కొన్ని వీడియోస్ బ్యాక్ ఆల్ ఇండియా ర్యాంక్ కూడా ఇచ్చా, చూడండి మీరు ఒకసారి. బీసీసీకి అయితే ఒక 52 సీట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ కట్ ఆఫ్ లాస్ట్ టైం బీసీసీకి 431 మార్క్స్ కట్ అయింది. అండ్ లోకల్ ర్యాంక్, సో మెరిట్ లిస్ట్లో ర్యాంక్ 8718, 8718 మెరిట్ లిస్ట్లో 16,000 లిస్ట్లో ర్యాంక్ అయితే ఉంది. సో నెక్స్ట్ బీసీడీ కనుక చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ బీసీడీకి 364. సో 364 సీట్లలో కట్ ఆఫ్ వీళ్ళకి 493 మార్క్స్కి అయితే కట్ అయింది. అండ్ ర్యాంక్ లోకల్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ అయితే వాళ్ళకప్పుడు 4,444, 16,000 మందిలో ఇంత ర్యాంక్ వరకు అయితే రావడం జరిగింది బీసీడీకి. అండ్ నెక్స్ట్ బీసీఈ చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ బీసీఈకి 208, 208 సీట్లు ఉన్నాయి. కట్ ఆఫ్ 483 మార్క్స్కి అయితే కట్ కావడం జరిగింది. అండ్ ర్యాంక్ 8563. సో మెరిట్ లిస్ట్లో ఆల్మోస్ట్ హాఫ్ వరకు వచ్చేసింది. సో మంచి తక్కువ మార్క్స్ వచ్చినా కూడా సీట్ అయితే రావడం జరిగింది ఆల్మోస్ట్ బీసీఈకి. అండ్ నెక్స్ట్ చూస్తే బీసీఈ తర్వాత ఎస్సీ. సో ఎస్సీ కేటగిరీకి టోటల్గా ఈసారి అయితే ఇది గ్రూప్స్గా డివైడ్ అయింది. అండ్ దీని కట్ ఆఫ్ నిర్ణయించడం చాలా కష్టం. లాస్ట్ టైం వరకు అయితే ఎస్సీ
టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 780 ఉన్నాయి. అండ్ వీళ్ళకి 433 వరకు కట్ అయింది. అండ్ ఓపెన్ మెరిట్ లిస్ట్‌లో టోటల్‌గా 8560 వరకు వచ్చింది. అంటే మోర్ దెన్ హాఫ్ అయితే రావడం జరిగింది టోటల్ అప్లై చేసుకున్న వాళ్ళలో. అండ్ నెక్స్ట్ చూస్తే ఎస్టీ. ఈ ఎస్టీ కేటగిరీలో మీరు చూసినట్లయితే 520 సీట్స్ ఉన్నాయి. 520 సీట్స్ ఉన్నాయి. వీళ్ళకు మార్క్స్ 443 వరకు వచ్చింది. అండ్ అప్పుడు మెరిట్ లిస్ట్‌లో 7750. సో, ఎస్సీ కంటే ఎస్టీకే కాస్త కాంపిటీషన్ ఎక్కువగా కనిపించింది లాస్ట్ ఇయర్. అండ్ ఈసారి కూడా అలానే ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఇంకా రిజల్ట్ వచ్చాక చాలా అప్డేట్స్ ఉంటాయి. మీరు మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పోయేదేం లేదు.